హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నైట్ డిన్నర్లోకి ఏం రెసిపీ చేయాలి అనుకుంటున్నాను అంటే టమాటా రైస్ చేయాలి అనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వస్తుంది నా స్టైల్లోన టమాటా రైస్ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి. మరి వచ్చేయండి. మరి ఈ టమాటా రైస్ని కుక్కర్లో వండాలి అనుకుంటున్నానండి. ఒక కుక్కర్ తీసుకున్నాను, అది హీట్ ఎక్కినంత వరకు ఉంచుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అనుకోలేదు, ముందుగా ప్లాన్డ్గా ఏం అనుకోలేదు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. వర్షం పడుతుంది కదండి ఇక్కడ, కారంగా ఘాటుగా ఏమైనా తినాలి అనేసి పిల్లలకు అనిపిస్తుంది. అందుకని బిర్యానీలు అంటే డైలీ వారానికి 1-2 టైమ్స్ తింటాము. అందుకని ఈసారి టమాటా రైస్ చేసి చాలా రోజులైంది కదా మమ్మీ చెయ్యన్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిందండి టమాటా రైస్ చేసుకోవడం. ఎంతమందికి ఈ టమాటా రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా హీట్ ఎక్కింది, అందుకే తుల్లుతున్నాయి. ఇంట్లో పచ్చిమిరపకాయ కూడా వేసానండి. బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత బాగా వేగేయండి. ఇందులో మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకున్నానండి. ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని ఉంచేసాను. బాగా సాఫ్ట్ అయిపోయిందండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి దంచుకునేదండి. ఇప్పుడే రీసెంట్గా దంచాను, జస్ట్ ఇప్పుడేనే. ఫ్రెష్గా దంచింది అయితే కొంచెం బాగుంటుంది. ఎప్పుడో మనం పేస్ట్లు ప్రిపేర్ చేసింది అయితే వేసింది అయితే అంత ఫ్లేవర్ గట్రా ఏం రాదు. అందుకే ఇలా దంచిందే నేను వేయడానికి ట్రై చేస్తుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాను. బాగా వేగింది. ఆ తర్వాత మీడియం సైజు 4 టమాటీలని బాగా క్లీన్ చేసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. వాటిని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. అది కొంచెం మెత్తగా అయ్యి సాఫ్ట్ అయినంత వరకు ఉంచుకుంటున్నాను. టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోన టమాటా రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూను కారం కూడా వేసుకున్నాను. ఇంకా ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను. బాగా ఉడికే కదండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఈ గ్లాస్తోని 1 గ్లాసు, అర గ్లాస్కి కొంచెం తక్కువ అండి, అంటే గ్లాసు పావు అనుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గ్లాసు పావు రైస్ వేసాను కదండి, దీనికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసులు చెప్పున 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను.
2:30 వేసానండి. 2:30కి కొంచెం ఎక్కువ వేసాను. బాగా మిక్స్ చేసుకున్నాను. కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న పుదీనా అండి. తర్వాత ఒక నిమ్మ చెక్క అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్కి బెంట పెట్టేసుకొని విజిల్ పెట్టేసానండి. ఇప్పుడు పెద్ద విజిల్ అయితే 2, చిన్న విజిల్ అయితే 3 అండి. హై ఫ్లేమ్లో పెట్టేసాను. విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. రెండు విజిల్లు లాంగ్గా వచ్చాయి కాబట్టి ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తానండి ఎలా వచ్చింది ఏంటి అని. కుక్కర్ ఆవిరిపోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది. కొంచెం తడిగా ఉందండి, లైట్గా. పిల్లలు గాబరైపోతున్నారు, అందుకని అంత వేగంగా ఆవిరిపోతే అంత వేగంగా తీసిదాన్ని చూసాను. చాలా బాగా ఉడికింది. గరం మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నేను ఎన్నోసార్లు ఇదే విధంగా ట్రై చేశాను కదండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.